3,000 వస్తున్నాయి. అంటే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలి. అవి చేయించాలి. మన రేపు పొద్దున వచ్చాక మార్పించి చంద్రబాబు చైతన్యం నందమూరి సౌజన్యం లోకేశుల అడుగేసు రసమంత మోగుతుంది సైకిల్ పెళ్ళు ఆ సౌండ్కి పడిపోయింది ప్రాణుకు చిన్న జై నిమ్మల నిమ్మల రామనాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అందరూ సైకిల్ గుర్తుకేయండి. స్పీడ్గా అడుగు. మన జనాలు ఉన్నారు కదా బాగున్నాం. బల్లాతంగా పెట్టి వస్తారు బలి తీసుకుంటా. అయితే 5 రూపాయలు కూడా రావట్లేదు. మళ్ళీ మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం. ఆ మాదిరిగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలు చేసేది మాకు. అవునా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను ఇప్పుడు 7-8 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చాం 75,000. ఈరోజు 5 రూపాయలు కూడా ఎవరికీ రావట్లేదు. సీఎంఆర్ పంచాయతీ రాయించాలి. రాయించాలి ఏం చేద్దాం ఏమ్మా? మర్చిపోకు. వీళ్ళందరూ పిల్లల భవిష్యత్తు కోసం ఏమ్మా తెలుగుదేశం జనసేన రావాలి. ఓకేనా? దుడ్డుపట్ల 3 చెప్తే మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. అదే ఉప్పు ఈ ఉప్పుతో 175 వచ్చేస్తాయి. నడిచినట్టుగా నడితే అందరం ఎవరో సొంత రూపాయలు ఖర్చు పెట్టరు. మీరు మీ కష్టార్జితం నుంచి రూపాయలు తీసి ఇలా కౌలు రైతులకి ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇచ్చారు. అది హ్యాట్స్ ఆఫ్ సార్. అందుకే ఒక రైతు పెట్టగా అభినందన అని చెప్పి అది 2 ఏళ్ళ కూడా ఇచ్చింది కదా. ఈ పథకాలు అందరికీ చదివి చెప్పాలి మనం. అమ్మా హలో ఇవన్నీ మీకోసం. ఈ పథకాలన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లా ఏమ్మా. మర్చిపోకండి. ఇదే పూలేసి వచ్చారు. మామగారు ఓకే బాగున్నారు అంతా. మీ అందరికీ ఇదిగో పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి అందరికీ ఏమ్మా. అందరికీ చెప్పి మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి ఏమ్మా. ఇక్కడంతా సైకిల్ ఉంటుంది. బ్యాలెట్లో పట్టుకొచ్చిస్తారు 3 సిలిండర్ ఫ్రీగా. చదువుకుని డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ఆ ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులు అంటే సంవత్సరానికి 36,000 ఇస్తారమ్మా. నెక్స్ట్ బీసీలకి రక్షణ చట్టం ఇది ఆడబట్టింది. ఇది అంటే 18 ఏళ్ళు నిండితే సంవత్సరానికి 18,000 ఇస్తారు. నెల 1,500 పడుతుంది. మీకు రావట్లేదు కదా 18,000 రావట్లేదు కదా. ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన వస్తే అంటే ఈ పథకాలన్నీ ఇంటికి వచ్చేస్తాయి మీకు. 20,000 రావాలి. ఇప్పుడు ఈ 1,80,000 ఉంది కదా. ఈ 1,80,000 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఈయన బొమ్మ వేసుకున్నాడు కానీ ₹1 ఇవ్వట్లేదు. మోసం దగా. ఇది నేను ఓపెన్గా చెప్తూ ఉన్నా. ఈయన బొమ్మ వేసుకున్నాడు కదా, మోసం దగా.
ఎందుకంటే ఈ 1,50,000 రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే 1,50,000 ఇంటికి ఇస్తుంది, 30,000 ఎన్ఆర్జీఎస్లు ఇస్తా ఉన్నారు. మొత్తం ఈ 1,50,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఇంటి నిమిత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఇంట్లో లేదు. ఓపెన్గా చెప్తూ ఉన్నాను. అంటే ఎంత అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నాడో ఈ బోర్డే ఒక నిదర్శనం. ఇంటికి మళ్ళీ చెప్తున్నాను, ఒక్క రూపాయి లేదు ఇందులో. చెప్పమనండి, ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనా సరే ఈ 1,50,000లో నేను ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారని చెప్పమనండి. ఒక్క రూపాయి ఇవ్వాలి. గుర్తుపెట్టుకున్నాం. అటువంటి మోసం దాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు అయిపోతాయి మీకు. మర్చిపోకు ఏమా. మళ్ళీ కల్లాపి ఇప్పుడు ఇక్కడ కల్లాపి వేసుకుంటాక లేదు కదా, ముగ్గేసుకుంటాక లేదు. మళ్ళీ మనం రావాలి కల్లాపి వేసుకోకలే మంచి సిమెంట్ రోడ్డు మీద ముగ్గేసుకుంటాను ఏమా. మళ్ళీ తెలుగుదేశం జనసేన ఓకే. ఈ పిల్లలకి అందరికీ మళ్ళీ విద్య ఉద్యోగం ఆరోగ్యం అన్నీ ఉంటాయి మళ్ళీ ఓకే. లాగాలి బ్యాక్ సైడ్ లాగాలి. ఒకసారి పక్కన ఒక వరద వచ్చినా మిమ్మల్ని వెన్నంటి ఉన్నా నేను ఎప్పుడు కూడా ఏమ్మా మీరందరూ ఆశీర్వదించాలి. మరి ఎన్నికల్లో రకరకాల వస్తారు. ఎలక్షన్ సీజన్ వచ్చింది కాబట్టి అమ్మా మరి వాళ్ళందరినీ కాదు, మనం ఎప్పుడు మిమ్మల్ని వెన్నంటి పెట్టుకుని ఆశీర్వదించాలి. రోడ్డు మనమే అలాగే నేను ఆ ఓటు నేను వేసుకుంటాను. నేను ఆవిడ చెప్పాలి. ఏమో మళ్ళీ 5 రూపాయల పైన డ్రైన్ మన రోడ్డు వేసి వెళ్ళి డ్రైన్ కట్టాలి కదా. ఇప్పుడు 1 రూపాయి పని చేయాలి. మళ్ళీ మనం వస్తాం అన్ని చేసి పెడతాం. ఏమా ఇంటికి తిరుగుతున్నాను. ఇదిగో మనం ఆ రోజు రోడ్లు వేసాము. వీళ్ళు డ్రైన్ కట్టాలి కదా. డ్రైన్ లేవు. 5 సంవత్సరాలు 5 రూపాయలు కొంచెం దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఒక 2 నెలలు ఆగినమ్మా. నువ్వు 50,000 రూపాయలు పెట్టి కరెంట్ ఎట్లా వేయించుకోగలితే వేయించుకోలేదు. రియల్ ఎస్టేట్ కాలనీ అయితే ఇబ్బంది లేదమ్మా. మన కరెంట్ వేయిందాం. నీకు కరెంట్ ఏం చెప్పాల్సింది ఇది 50,000 కాదు కదా. 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ప్రభుత్వం చేత నీకు ఈ కరెంట్ ఏంటండి కరెంట్ ఇది నాది బాధ్యత అమ్మా. ఇదేమి ఊరికే ప్రచారం చేస్తాడు అంతే. మనకెందుకు 2 నెలలు అవుతే మన గవర్నమెంట్ చేసి పెడతాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటాం. నువ్వు పడ్డావనుకో మాకు బూత్ లేకపోతే మీరు అందరూ ఏమ్మా చెల్లి. మనమే ఆ రోజు రోడ్లు అన్నీ మనం వేసాం. ఇప్పుడు వరకు రూపాయి పని చేయలేదు వాళ్ళు ఏమ్మా. ఇది పాపకు మళ్ళీ మంచి ఉద్యోగం రావాలి, మళ్ళీ చదువు రావాలి, అన్నీ రావాలి ఓకేనా చెల్లి. ఇక బ్రదర్ ఏమ్మా చెల్లి మీకు పింఛను పెంచి ఏమ్మా పింఛను పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి మేమే ఇస్తాం ఏమ్మా. ఏ ఇబ్బంది లేదు. ఇదివరకు 200 రూపాయలు ఉన్న పింఛను చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశాడు. ఆయన ఈయన 3,000 ఇస్తారని 5 సంవత్సరాలు పట్టింది. ఈ 3,000 రూపాయలు మొదటి సంవత్సరం పెంచకపోవడం వల్ల 30,000 రూపాయలు నష్టపోయారు మీరు ఏమ్మా. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఇంకా పింఛను పెంచి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాం. అందులో కూడా పథకాలు అన్నీ ఉన్నాయమ్మా. అన్నీ మన ఇంటికి వస్తాయి. మేము మహిళలకి అన్ని పథకాలు చదవండి ఒకసారి అందరు వెనకాల చూడండి ఓకే అమ్మా. అందరూ సైకిల్ గుర్తు ఓకే అమ్మా. ఇదివరకు మనకి ఇక్కడ దొడ్డుపట్ల అభిరాజ్పాలెం ఈ ఊర్లన్నీ కూడా డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి పడిపోయి తీసుకు ఫ్రీగా. ఈరోజు మన గోదావరి పక్కనే ఇసుక ఉంది. 5,000 అయిపోయింది కాంట్రాక్ట్ ఏమో. అవన్నీ పెరిగిపోయినాయి. సిమెంట్ అన్నీ కూడా పెరిగిపోయింది. మరి మన ప్రభుత్వం రావాలి. మీ అందరికి కూడా పనులు రావాలి. భవన కార్మికులు 40 లక్షల మంది పనులు లేక పస్తులు ఉన్నారు. భవన కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఇసుకలేక ప్రభుత్వం. మీ అందరూ కూడా ఆశీర్వదించి కొంచెం గట్టిగా పని చేయాలి బ్రదర్ ఓకేనా. ఏమ్మా మామగారు బాగున్నారా? చేస్తామ్మా. సైకిల్ గుర్తు మర్చిపోకు ఏమ్మా. నీ పింఛను పెంచి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం మళ్ళీ సైకిల్ అమ్మా.
కట్టలేదు పాపం అలా వర్షం పడుతుంది వాళ్ళు వేసుకున్నారు మళ్ళీ మన ప్రభుత్వం కట్టిస్తాం ఎస్సీస్ కదా ఇది వరకు మనకి ఏంటంటే మీకు అదనంగా 50,000 ఇచ్చేవాళ్ళమ్మ మన ప్రభుత్వంలో ఎస్సీలు ఇల్లు కట్టుకోవాలండి ఇతని ప్రభుత్వంలో 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వట్లేదు ఎస్సీలకి గవర్నమెంట్ మోసం దాగా చేశారంతా అర్థం చేసుకోండి మీరు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అందరికీ ఇచ్చేదానికంటే అదనంగా ఎస్సీని డబ్బులు ఇస్తాం చెల్లి ఓనరా ఆశీర్వదించాలి మీరంతా కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలు ఆశీర్వదించాలి ఓకేనా జాతర అందరికీ చెప్పండి సైకిల్ నడిచేవాడు నేను నడిచేవాడు చెప్పగలేదు మరి చేసేవాళ్ళం మీరు ఎప్పుడు పిలుస్తాడు పలికే మనుషులు ఎవరెవరో వస్తారు మొత్తం తెలియనండి ఎలక్షన్ వస్తున్నాయి కదా వస్తారు నమ్మకండి 5 సంవత్సరాలు ఎన్నంటూ ఉన్నవాళ్ళు ఉన్నారా సైడ్ ఏం చేస్తారు మర్చిపోకండి ఇలా అబ్బాయి మన యూత్ గారు వచ్చారు మీ దగ్గర బాబా బాబా ఎప్పుడే తిన్నాడా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ అన్నీ పెరిగిపోయినాయి కదా మీ జీతం మాత్రం పెరగల 5,000 ఆ రోజు 14, 19 అట్లా ఉంది ఇప్పుడు అంతే ఉంది రేపు పొద్దున మళ్ళీ జీతాలు అవి పెంచి మీ వ్యవస్థను కూడా పటిష్టం చేసి ఇంకా సర్వీస్ పెంచుతాం ఏమా చేత మనం ఏంటంటే పార్టీకి కాకుండా ప్రజల కోసం పనిచేయండి మేలు చేయండి మీకు కూడా మేము మేలు చేసి పెడతాం మళ్ళీ ఏమా ఓకే ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇచ్చే డబ్బులు మీకు ఇస్తున్నాడు అదేమో పెట్టి కట్టుకోలేకపోతున్నారు మీరు అంటే మేమేం చేస్తాం మన ప్రభుత్వం ఎస్సీలకి అదనంగా ఇస్తాం దానివల్ల మీరు అప్పు లేకుండా కట్టుకోవచ్చు మనం చేసి పెడతాం ఏమా చెల్లి ఈ జాతర అందరికీ చెప్పే సైకిల్ ఈ పక్కన సైడ్ లాగాలి సైడ్ లాగాలి తల్లి రమేష్ బైక్ రమేష్ చెప్పమ్మా బాగున్నారా బాగున్నారా ఎలా ఉన్నారు మీటింగ్ వచ్చాను గుర్తుందా కోవిడ్ టైంలోను వచ్చాను కదా కోవిడ్ వచ్చినప్పుడు వచ్చాను కదా మీ ఇంటికి అప్పుడు చికెన్ కూడా తెప్పించి ఆ రోజు ఆదివారం ముసలమ్మ గారు మామూలు కూర వండుకుంటుంటే ఆదివారం కదా అని చెప్పి పొయ్యి దగ్గర వండుతాం అప్పుడు కోవిడ్ టైంలో ఏమో అందరికి చెప్పాము మరి అందరికీ చెప్పండి అమ్మ మరి బ్రదరు తప్పకుండా అందరూ చేసుకోవటాలు ఇప్పుడు రేపు అటు నుంచి వచ్చి బిట్టులే బాగున్నారా ఎక్కువ నష్టపోయింది నాకు ఉద్దేశంలో ప్రభుత్వం ఎస్సీలు ఎక్కువ నష్టపోయారు అమ్మా మిమ్మల్ని పైకి తీసుకురావాలని ఎస్సీ కార్పొరేషన్ పెట్టి మీకు నిధులు ఎక్కువ పెట్టేవాళ్ళం ఎస్సీ సప్లైన్ లేదు ఎస్సీ కార్పొరేషన్ లేదు ఎస్సీలకి అదనంగా ఇచ్చే పథకాలన్నీ లేవు ఇంకా అంబేద్కర్ పేరు చేసి ఏదైనా పేరు పెట్టుకున్నాడంటే ఇంకా మనకేం చేస్తాం ఓకే నేను చేస్తాను కొంచెం లేకట బాగున్నారా అబ్బాయితో మాట్లాడారు
వీళ్ళ ప్రభుత్వం అంతే అంటే మోసం తగా మళ్ళీ మన ప్రభుత్వం అంత మేలు జరుగుతుంది. కష్టపడి పనిచేసే వాళ్ళు అమ్మ ఎప్పుడైనా కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఎప్పుడు ఇంట్లో ఉండడం మంచిది కాదు. కుటుంబం అంటే నేను నా పిల్లలు నా భార్య కాదు, మనకు నియోజకవర్గం అంతా కుటుంబంగా బాధిస్తుంది. అందరికీ చెప్పాలి అమ్మా. మీరు కూడా మొన్న ఫైట్ చేశారు బాబు, ఇలా 15 రోజులు దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, ఒక్క రూపాయి పెంచడానికి మనసు రాలి. ఆ రోజు తెలంగాణ కంటే మీకు అదనంగా ఇస్తుంది. ఇవాళ వాళ్ళకంటే మనకు తక్కువ జీతం ఉంది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన, మళ్ళీ మీ జీతాలు పెంచి మీకు అన్ని సౌకర్యాలు బాగున్నారా? మర్చిపోకండి అంతా మీరు అందరికీ చెప్పాలి. చుగులు గారి బాగున్నారా? కష్టపడి పనిచేసేవాళ్ళు ఎంత మన ప్రభుత్వం చేద్దాం సైడ్ కూడా మీరందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. జై నమరా, జై జై నమరా, జై నమరా, జై జై నమరా, జై నమరా, జై జై నమరా, జై నమరా, జై జై నమరా. సైడ్ 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 సైకిల్ గుర్తుపెట్టుకోమ్మా. రాజకీయాలు ఎన్ని చదువుకున్నారో చెప్పాలమ్మా. చదువుకున్నారు మామగారు, మళ్ళీ పింఛన్లన్నీ పెంచి మీకు పథకాలన్నీ కూడా మహిళలకి అన్ని తిని కూడా చేయాలి. సైకిల్ గుర్తు మర్చిపోకండి. మళ్ళీ మీ పింఛనది పెంచి మీ ఇంటికి తీసుకుని వస్తాం బాగా ఏమ్మా. పథకాలన్నీ మన దగ్గర వస్తాయి. మేము ఎలా ఉన్నారు? నేను అప్పుడుకోలేకపోతారులే, రేట్లు పెరిగి మళ్ళీ రేపు వచ్చాక మనం చేంజ్ చూద్దాం. మనం వచ్చిందంటే చేంజ్ పెడదాం. నేను చేసి పెడతాను, నేను చేస్తాను. ధైర్యంగా ఉండి నేను చేస్తాను. బాగున్నారా? ఆశీర్వదించాలి మర్చిపోకమ్మా. సైకిల్ గుర్తు ఈ పింఛన్లన్నీ పెంచి మన ఇంటికే పథకాలు వస్తాయి. హ్యాపీగా సంతోషంగా చూస్తారు అమ్మా. ఓకే, మీ అందరూ ఇంకా పింఛన్లు అవి కూడా పెంచుతారు, మన ఇంటిగా వస్తాయని అమ్మా. సైకిల్ గుర్తు మర్చిపోకండి అమ్మా. బాబాయ్. పెంచి మీకు ఇస్తాం ఇంటి దగ్గర వచ్చి మన ఇంటికి వస్తాయి. మర్చిపోకండి సైకిల్ గుర్తు అమ్మా. ఇక ఎన్ని పథకాలు మీకే అమ్మా. మీకు బాగున్నారా? కొంచెం అందరూ ఆశ్రయించాలి, కష్టపడి పనిచేసేవాళ్ళం అమ్మా. మీరు అందరికీ పథకాలన్నీ కూడా మళ్ళీ మన ఇంటికి వస్తాయి అన్నీ కూడా అమ్మా. ఇక అంతా అన్ని మా పథకాలన్నీ కూడా బాగుంది. తీసుకెళ్ళిపోతాం. ఎంతమంది ఫోన్ 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 ఫోన్
అమ్మా మళ్ళీ మీ పింఛను పథకాలన్నీ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం. సైకిల్ గుర్తమ్మా. సైకిల్ గుర్తుకమ్మా. మళ్ళీ మీ పింఛను పథకాలన్నీ మన ఇంటికి పట్టుకొచ్చి ఇస్తాము. ఏమ్మా అన్ని పెంచి మీకు ఇస్తాం. ఏమ్మా మర్చిపోకండి అమ్మా. సైకిల్ గుర్తుకమ్మా, మర్చిపోకమ్మా. అంత కష్టపడి పని చేసి చెప్పండి. మీకు చెప్పగలదు పుట్టినప్పుడు నుంచి సైకిలే. పెరిగినాయా లేదా? కాయగూరల ధరలు, గ్యాసు, డీజిల్, పెట్రోలు, కరెంటు 9 సార్లు పెరిగిందా లేదా? మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఏమా 40 రూపాయలు ఉంటే కందిపప్పు ఇవ్వాలి 120 రూపాయలు, 60 రూపాయలు నూనె ప్యాకెట్ ఇవ్వాలి 150 రూపాయలు. మళ్ళీ ధరలు పెరగకుండా పన్ను లేకుండా ఆలోచన చేయండి. తెలుగు దేశం మీది. అందరూ కష్టపడి బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. ఓకే మీ అందరికీ చెప్పక్కర్లేదు. అందరికీ జాగ్రత్తగా చేయించండి. మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. రేపు పొద్దున ఏంటంటే మనకి చెట్టుపల్లి గౌడేసి కూడా రేపు ఏది లిక్కర్ షాపుల్లో కూడా వాళ్ళకి 20% మనకి ఇస్తా ఉన్నారు. రేపు పొద్దున కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి కానీ అన్నీ మనం చేసి పెడతాం. 50 సంవత్సరాలు ఎవరైతే కల్లుగీత కార్మికులు కానీ, కొబ్బరి దింపు కార్మికులు కానీ, కొబ్బరి ఒలుపు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేలాగా కార్డులు అన్నీ కూడా ఇవ్వట్లేదు కదా, బుక్ కార్డులు ఇవ్వట్లేదు. అంచేత మీ అందరూ కూడా మనం న్యాయం చేసి పెడదాం. ఏమ్మా తప్పనిసరిగా అందరూ సంక్రాంతి బండి బాబా అభిరాజ్ బాలు ఎవరికి ఇచ్చారు? పెట్టారని చెప్పేసి పెట్టి డేట్ అయిపోయింది. అదే ఇప్పుడు మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అదే. అదే మన తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఏమా నువ్వు 14 లక్షలు బిల్లు పెట్టుకొచ్చుంటే నీకు 10 లక్షల రూపాయలు అమౌంట్ నేను ఇచ్చేవాడు. అలాగే అదేలే ప్రతి వారం కూడా మన ఆఫీసులో 15-20 లక్షలు నేను ఇచ్చేవాడిని. అదే మీకు అర్థమైందా? ప్రతి వారం కూడా 15-20 లక్షలు ఇచ్చేవాడిని బిల్స్. నేను ఒక్కొక్కసారి లేట్ అయ్యి ఒక నెల రోజులు పట్టింది అనుకో 300 మంది తీసుకునేవారు. నా కాంటీలు ఉన్నాయని తిప్పుతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారే కత్తిరేసేసాడు. ఏది ఈ సీఎంఆర్ఎఫ్లు ఇవ్వద్దని చెప్పి హాస్పిటల్కి కూడా నోటీసులు ఇచ్చాడు. వాళ్ళకి కూడా బిల్లులు ఇవ్వద్దని చెప్పేసి మెమో ఇచ్చాడు. అని చేత పైన అయినా మనకి కనికరం లేదు. అందుకే మేము కూడా కష్టపడేది మీకోసం. ఎందుకంటే ఈ మన ప్రభుత్వం వస్తే ఇప్పుడు నీళ్ళంటే లాభం జరుగుతుంది. ఇప్పుడు ఒక 5 లక్షలు సంపాదించాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు పడతాయి? మన వల్ల కాదు కదా. అదే ప్రభుత్వం ఉంటుంటే నీకు 5 లక్షలు వచ్చింది అంటే మన నష్టపోయం లేదా? ఇదే మన ప్రభుత్వం వస్తుంది, ఇలా మీ అందరికీ న్యాయం జరుగుతుందమ్మా. అంతే. ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నది, లేకపోతే రేపు తెలుగుదేశం జనసేన ఆశీర్వదించమనేది మా కోసం కాదు, ఏదో వాళ్ళ ముఖ్యమంత్రి కోసం, నాకు ఎమ్మెల్యే కోసం కాదు. మాకు వచ్చే పదవి, మాకు వచ్చే అధికారం మీలాంటి పేదలకి, కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం. అంతే కదా. మీరు చూసారు కదా నన్ను కూడా 10 సంవత్సరాల నుంచి నేనేమో ఆస్తులు అదే మనం ఎవలేదా ఆయన ఇచ్చేయండి బాబా ఆయన. అదే కదా అదే 10 సంవత్సరాల నుంచి అభిమానంతో వచ్చారు మీరు. అదే అన్నా నేను ఇప్పుడు మనం కూడా ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా నన్ను. నా ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే నా కుటుంబానికి పెంచుకోవడానికి నేను ఎప్పుడు పని చేయట్లేదు. మీకు పని చేయడం కోసమే. ఏమ్మా చేసి పెడతాం అన్నీ కూడా. జాగ్రత్త. మరి ధైర్యం ఆశీర్వదించాలి మీరంతా. ఏమ్మా సైకిల్ గుర్తు మర్చిపోకమ్మా. మీ పింఛన్లు పథకాలు అన్నీ మన ఇంటికి వస్తాయి. ఏమ్మా కొంచెం ఎదుర్కొంటూ వస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. రేపొద్దున బ్యాలెట్లో కూడా సైకిల్ ఎక్కడుందో అలాగే ఎత్తుకుని వేయాలి. ఏమ్మా మర్చిపోకండి అమ్మా. పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరికీ మళ్ళీ మంచి చదువు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఆరోగ్యం బాగుండాలి. ఇవన్నీ రావాలంటే మళ్ళీ మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తేనే న్యాయం జరుగుతుంది. ఏమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి వస్తే రాజధాని లేకుండా చేశాడు, మళ్ళీ ఇంకోసారి వస్తే రాష్ట్రం లేకుండా చేస్తాడు. 3 ఏమ్మా మర్చిపోకమ్మా. సైకిల్ గుర్తమ్మా.
మళ్ళీ మన కష్టాలు తీరాలి, అన్నీ బాగుండాలంటే మళ్ళీ తెలియజేయం చేయాలి. సైకిల్ మర్చిపో, మన పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. అమ్మా ఏది ఎవరిది హౌస్? మీరందరూ ఆశీర్వదించాలి. ఏమో కష్టపడి పని చేసేవాళ్ళు. సైకిల్ మర్చిపోకమ్మా. చెల్లి మాకు చిన్నమ్మే అమ్మా, మర్చిపోకమ్మా. మర్చిపోకమ్మా పని చేసేవాళ్ళు. బాబు ఏదో పక్కెట్ట ఉంటుంది. అలా ఏముడిచారు పంట? అమ్మా ఎలా ఉన్నారు? కొంచెం మర్చిపోకండమ్మా. పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పింఛన్ కూడా పెంచి పథకాలన్నీ మన ఇంటికి ఇచ్చేస్తాం. అమ్మా అందరూ మర్చిపోకండి అమ్మా. సైకిల్ గుర్తుకోటి అందరికీ చెప్పండి. అమ్మా ఏం పేరు? పేరు రాక్షస. ఏం మోడల్గా పెట్టుకున్నారు ఇప్పుడు అంతా? ఏం చెప్తారు? ఏం పేరు? మోక్షసి. బాగున్నా మరి. ఓకే మరి బాగా చదువుకోవాలి. చదువుకోవాలమ్మా. కలెక్టర్ అయిపోవాలి నువ్వు. చెప్పక్కర్లేదు. అందరికీ మీరే చెప్పాలి. బాగున్నారమ్మా? చెప్పగలదు. చెల్లమ్మా మళ్ళీ మీ రుణం తీర్చుకునేలాగా పనిచేస్తాను నేను. మా బ్రదర్ ఉన్నారు, మీ రుణం తీర్చుకునేలా పనిచేస్తానండి. ఏం పర్లేదు. ఎలా ఉంది ఆరోగ్యం? చేస్తమ్మా. నీ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి వచ్చాము మీ ఇంటికి. ఏమ్మా అంత సైకిల్ గుర్తుకేయండి. మీ పింఛన్లు అన్నీ కూడా పెంచి ఇంకా మన ఇంటికి వస్తాయి పథకాలన్నీ కూడా. ఏమ్మా సైకిల్ గుర్తు తీసుకుంటారు. అయ్యో తెలిసామా ఎలా తీసుకున్నాం. ఎలా ఉన్నారు అమ్మగారు? మీ పింఛన్లు అన్నీ కూడా పెంచి మళ్ళీ మీ ఇంటికే తీసుకుని వస్తామమ్మా. ఇదివరకు 200 రూపాయలు ఉండేది పింఛను. అలా పింఛను పెట్టిందే ఎన్టీ రామారావు గారు. అంతకుముందు పింఛను లేవు. 35 రూపాయలతో మొదలు పెట్టాడు ఎన్టీఆర్ గారు. మీ అందరినీ కూడా ఆదుకోవాలి, మీకు బొవ్వ పెట్టాలి, 2 ఇడ్లీలు తినాలి, 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి, వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆదుకోవాలని పింఛను పెట్టిందే తెలుగుదేశం పార్టీ 35 రూపాయలతోటి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి 200 రూపాయలే ఉంది. 200 రూపాయలు సరిపోవట్లేదని 2000 రూపాయలకు పెంచాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ 3000 మొదటే చేసుంటే మీకు కొంత లాభం కలిగి ఉండేది. అప్పుడు 250 అప్పుడు 250 చేయడంలో 30,000 రూపాయలు నష్టపోయారు. 5 సంవత్సరాల్లో మీకు పింఛను 3000 పెంచక. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పింఛన్లు పెంచి మళ్ళీ మీ ఇంటికే పచ్చి ఇస్తాము. పథకాలు కూడా మన ఇంటికి వస్తాయి అన్నీ కూడా. ఏమ్మా హ్యాపీగా సంతోషంగా చూసుకుంటామమ్మా. సైకిల్ మరి ఏమ్మా మర్చిపోకండి. సైకిల్ని ఆదరించండి. ఎలా ఉన్నారు మీరంతా? ఏమో ఆశీర్వదించాలి మీరంతా. రేపొద్దున మళ్ళీ మనకి ఇంకా ఈ వాటర్ కానీ డ్రైన్స్ కానీ చేసి పెడతాం. గారు బాగున్నారా? పిల్లలు లెక్కుంటారు. అందరూ కొంచెం ఆశీర్వదించాలి అంతా కూడా. ఏమా పార్వతీ పరమేశ్వర్ పర్లేదు. పెద్దోళ్ళు మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఏం పర్లేదు. ఆశీర్వదించండి చెప్పద్దు. ఓకేమ్మా ఓకే. మీరు చెప్పక్కర్లేదు. పార్టీ మీది. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఇక్కడ కూడా మనం కమ్యూనిటీ హాల్ అది కూడా కట్టిద్దాం. 50 లక్షల రూపాయలు పెట్టి ఏదైనా పెళ్ళిళ్ళు చిన్న చిన్న చేసుకోవాలంటే కూడా చేంజ్ పెడతాం. రామాలయం దగ్గర ఇక్కడ సైడ్ చూసుకుని. అమ్మా మీరందరూ ఆశీర్వదించాలి. మళ్ళీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఏమ్మా సైకిల్ నాకు ఫోటో చూసిలా ఉన్నారు. అందరూ తనాలు పెట్టేస్తారు. ఓకే వెరీ గుడ్. నువ్వు చెడగొడుతున్నావు రౌడీ నువ్వు. ఓకే అమ్మా సైకిల్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. ఎలా వస్తారు?
బస్సు వస్తుంది ఆర్టీసీయా కాలేజీ బస్సు రేపటి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కూడా టికెట్ లేదు ఓకేనా తెలుసా మీకు విషయం తెలుసా రేపు తెలుగుదేశం జనసేన వస్తే ఆర్టీసీలో మహిళలకు టికెట్ అవసరం తెలుసు చూసారా ఫ్రీ మీకు అందరికీ చెప్పారు మీరే 100 చోట్ల ఏం చేయాలి చెల్లి ఏం చదువుతున్నాం మళ్ళీ మంచి ఉద్యోగం రావాలి మాకు మామూలు బోర్డు ఉన్నాయండి మాకు ఈ అమ్మకాలు ఎంత మాట కేసు అంటే చంద్రబాబు నాయుడు కేసు పెట్టినండి మమ్మల్ని పెడితే మమ్మల్ని తప్పండి మమ్మల్ని మాత్రం చూడాలి మీరు మౌనం చెప్తాను మాకు ఇదిగో మా ఇల్లు కట్టి లోన్ రాలేదండి అది మౌనం ఆసండి సీరని మౌనం చూడండి మంది అడుక్కున్నా కూడా రావట్లేదండి సమస్య లేదండి అది మాది కూడా ఉండాలి ఏమి చూడలేదండి మమ్మల్ని మాత్రం మర్చిపోకండి నీకు ఫుల్ తెలంగాణ ఫుల్ ఆంధ్రతో తేడా వచ్చేస్తుంది ఏమ్మా అంత బాగున్నారు కదా అంతా మర్చిపోకుండా అంతా అది చూసుకుని పథకాల మీకు చెప్పగలేదు అందరికీ చెప్పండి సెంట్రల్ అంటే పాపం ఎంత లాగిన రావద్దు తమ్ముడు బాగున్నారా బాగున్నాను మళ్ళీ పింఛన్లు పెంచుతాము మన ఇంటికి వస్తాయి పథకాలన్నీ మన ఇంటికి వస్తాయి ఏమా 1200 ఇటు కొనలేకపోతున్నారు ఇప్పుడు ఇంకా పొయ్యిలు పోదలేదు ఇది ఏమా మళ్ళీ సిలిండర్లు మీ ఇంటికి వచ్చేస్తాయి నేరుగా ఓకేనా హ్యాపీనా అంత ఓకే పంచి ఫోటో తీసుకుంటుంది అమ్మా ఓకే రైట్ మరి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మనకు అమ్మా మీ ఇంటికి వచ్చేస్తాయి ఓకేనా పొయ్యిలో అమ్మగారు 4000 అవుతుంది మన ఇంటికి వస్తుంది బాబాయ్ బాబాయ్ లైట్ 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎమ్మెల్యే రామారెడ్డి గారి నాయకత్వం జై నిర్మల జై జనసేన
ఆదరించాలి మీ అందరూ. మళ్ళీ పింఛన్లు పథకాలు అన్ని పెంచి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తారమ్మా, ఏ ఇబ్బంది లేదు. మర్చిపోకండి సైకిల్ గుర్తు. బాగున్నారా? పాంపరెడ్డి పొద్దున పెన్షన్లు పెంచి పథకాలు అన్నీ కూడా మన ఇంటికి వస్తాయి. అన్నీ కూడా ఏమ్మా మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీ సంవత్సరానికి 10 మందికి కొనుక్కోకూడదు. ఆర్టీసీ ఎక్కడ టికెట్ లేదు మహిళలకి. అమ్మా మీ అందరికీ 18,000 ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి. మీకు అందరికీ వస్తాయి. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వట్లా. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ వస్తాయి. పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి వస్తాయి. అమ్మా ఎంతమంది మీరు ఇంట్లో బోను మీ చెల్లి మీ ఇద్దరికి ఒకరికి వస్తుంది 13,000 వస్తుంది అంతే. ఇప్పుడు మీ ఇద్దరికి 15,000-30,000 వస్తుంది. అదే కదా. ఇది కూడా రేపు మంచి చదువు మంచి ఎడ్యుకేషన్ అన్నీ వచ్చేస్తాయి. బాగున్నారా? ఏమ్మా చెల్లి ఎలా ఉన్నారు? ఎవరప్పుడు ఇక్కడ పడుకున్నాం. ఈరోజు ఇక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పడుకున్నాం కదా. మీ అందరూ ఆశీర్వదించాలి. పథకాలన్నీ మీ ఇంటికి వస్తాయి. పింఛన్ కూడా ఇంకా పెంచిస్తాము. కష్టపడి వరద వచ్చినా ఏమొచ్చినా పోవచ్చు. నేను కోవిడ్ వచ్చినా వరద వచ్చినా కష్టపడి వ్యక్తిని కూడా మీరు ఇచ్చారంటే సైకిల్ కూడా ఇక్కడే పడుకున్నాం కదా మీ పేటలో. రోడ్డు కూడా మనమే ఇంకాము. రేపొద్దున మళ్ళీ కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా మీ ఇంటికి వచ్చి ఏదో రకం మిమ్మల్ని పలకరించి ధైర్యం చెప్పి ఏదో 4 సరుకులు ఇచ్చి వెళ్ళే ఉండేవాడిని. మరి కొంచెం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఎలక్షన్ టైంలో ఎవరో వస్తారో ఏదో చెప్తారు, కానీ నిత్యం నేను మీతో పాటు ఉంటున్నాను. వరదలు వస్తే మీ అందరికీ సరుకులు అందజేసాం కదా, అందజేసాం కదా అందరికీ. అలాగ కోవిడ్ వస్తే మీ అందరికీ సరుకులు ఇచ్చాం కదా. మళ్ళీ 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎన్నంటూ ఉన్నాను. ఏమ్మా చెల్లి మీరందరూ అర్థం చేసుకోవాలమ్మా. ఒక వరద వచ్చినా ఒక కోవిడ్ వచ్చినా మీ ఇల్లు చుట్టూ తిరిగి మీకు ఏ అవసరాలున్నా చేసి పెట్టాను. ఏమ్మా కొంచెం ఆశీర్వదించండి అమ్మా. మర్చిపోకండి సైకిల్కి ఆశీర్వదించాలి. మీరంతా కష్టపడి పని చేసేవాళ్ళు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాం మీ పేటలో. ఈ రోడ్డు అన్ని మనం వేసాం. కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా నేను బ్రదర్ మీ అందరికీ చెప్పి పథకాలన్నీ. ఏమా ఇదిగో ఈ రోడ్డు అన్ని మనం వేయించాం. ఏమా ఒక కోవిడ్ వచ్చింది, ఎవరు రాలేదు ఇంట్లోంచి బయటికి. నేను వచ్చాను, మీ అందరికీ సరుకులు అందజేసాం. వరదలు వచ్చినాయి, పేకల లోతు నీళ్ళలో తిరిగాము, మీ అందరికీ సరుకులు ప్రభుత్వంగా నేను వ్యక్తిగతంగా కూడా మీ అందరికీ పప్పులు ఉప్పులు ఏమో అన్ని ప్యాకెట్లు అన్నీ అందజేసాం. అమ్మా ఇక మొన్న క్రిస్మస్ వస్తే మొన్న కూడా కానుక 10 రోజులు ఏంటది చీర ఇచ్చా వచ్చిందమ్మా. అవి కూడా పంపించాను నేను. మరి ఇంత బాగోగులు ఎవరు చూసుకుంటారు చెప్పండి? అంటే ఈయన పింఛించట్లేదా? ఏ ఇదివరకు వచ్చిందా? పెట్టలేదు. మనం ఇంతలో 2 నెలలు అవుతుంది మన గవర్నమెంట్ వస్తుంది, మనం చేంజ్ పెడతాం. చేస్తాం 2 నెలలు కాదండి, అసలు అదే 5 సంవత్సరాల నుంచి అలా పడి ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమ్మఒడి ఒకటికి వస్తుంది 13,000 అంతే కదా. రేపు మన ప్రభుత్వం వచ్చాక తల్లికి 100, ఇద్దరికి 2 15,000-30,000 వస్తుంది. ఇప్పుడు మీకు 18,000 రావట్లా చెయ్యొచ్చు. రేపు మన ప్రభుత్వం వచ్చాక 18 సంవత్సరాలు దాటినందుకు మీకు కూడా వస్తుంది. ఆడబిడ్డని 18,000 అంటే వీళ్ళిద్దరికి 2 15,000-30,000, మీకు 18,000 48,000 మీ ముగ్గురిగా వస్తుంది. అన్నిటికీ మించి కోవిడ్ వచ్చినా వరదలు వచ్చినా మీకోసం కష్టపడి పని చేసిన వ్యక్తిని 5 సంవత్సరాలు. తమ్ముడు నువ్వు అందరి చేత ఓటేయించాను. ఓకేనా? కోవిడ్ వచ్చినా ఒక వరదలు వచ్చినా ఇంట్లో ఉండలేదు, మీకోసం కష్టపడి పని వరదలు వస్తే 2 సరుకులు పంపించాను. కోవిడ్ వస్తే నేనే సరుకులు అందజేసాం. మీరు అలా కష్టపడి పని చేసాం 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరెవరు వస్తారో ఏదో చెప్తారు, కానీ మళ్ళీ రేపు నిలబడరు. నిలబడేవాడు పని చేసేవాడు మీకోసం కష్టపడేవాడు. మీరందరూ ఆశీర్వదించారు. ఈ ప్యాట్లో కూడా నేను ఇక్కడ పడుకున్నాం. మీరు వచ్చినట్టు స్లాబ్ వేసి ఇల్లు కట్టారు. రేపు ఇల్లు కూడా నేను చేంజ్ పెడతాను.
ఎవరు రాలేదు, నేనే వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా మళ్ళీ మన వద్దున్నాయి కదా, న్యాయం చేద్దాం. పింఛన్లు అవి కూడా పెంచి మీ ఇంటికి తీసుకొచ్చేస్తా. మీరు ఆశీర్వదించాలి కష్టమమ్మా. ఇది ఒకటి ఉన్నారా? మళ్ళీ వరదలు వచ్చినాయి ఏమవుతుంది, అన్ని మీ చుట్టూ తిరిగి అన్ని చేసేవాడి నేనే అమ్మా. మీరు ఆశీర్వదించాలి. సైకిల్ గుర్తు మర్చిపోకండి. అలాగే మన ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన ఊరు. ఏమ్మా ఏటువంటి దగ్గర మీ అందరినీ చూశారు, మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకుంటాం అంతా. మన కోవిడ్ వరదలు అన్నీ తిరిగిన మీ దగ్గరికి. సైకిల్ మర్చిపోకమ్మా. వరదలు వచ్చినా ఏమొచ్చినా సరుకులన్నీ పంపించేవాడిని నేను, కష్టపడి పని చేసాం. అమ్మా సైకిల్ మర్చిపోక. ఇటు 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 ఎలా ఉన్నారా? ఇదిలో ఉన్నారండి. వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా అమ్మ కష్టపడి తిరిగినా లేదా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైనా మనకు కనపడ్డారు? ఇప్పుడు సంచి కూడా ఉండదు, మీకు ఏం లేదు. అన్ని పాల ప్యాకెట్లు కానీ ఉన్నారా? ఎలా ఉన్నారు? 5 సంవత్సరాలు కష్టపడ్డా. మీకు వరదలు వచ్చినా కోవిడ్ వచ్చినా అన్ని రకాల సరుకులన్నీ ఇచ్చుకుంటూ వచ్చాం మీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు కూడా అర్ధరాత్రి కూడా నితుక్కుంటూ వచ్చారంటే ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఆశీర్వదించారు మీరు.